గులాబ్ జామున్ అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉంటారు చెప్పండి. మనకి ఇష్టమైన స్వీట్ని నేను చెప్పిన టిప్స్తో చేస్తే ఇంకా పర్ఫెక్ట్గా వస్తాయి. జామున్ పగిలిపోకుండా మంచిగా వస్తాయి. బ్రాండెడ్ గులాబ్ జామున్ మిక్స్తో కాకుండా నార్మల్ మిక్స్తో కూడా గులాబ్ జామున్ టేస్ట్ ఏమాత్రం తీసిపోకుండా చేసుకుందాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1.5 కప్ గులాబ్ జామున్ మిక్స్ ని వేసుకోవాలి. సేమ్ అదే కప్పుతో అన్ని మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఇదే కప్ లో 1/2 కప్ దాకా మిల్క్ ని తీసుకోవాలి. గులాబ్ జామున్ మిక్స్ లో మిల్క్ ని యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఓన్లీ ఫింగర్స్ తోనే మిక్స్ చేస్తూ రెడీ చేసుకోవాలి. మిల్క్ ని ఒక్కసారే పోసుకోకుండా ఇలా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ బ్యాటర్ అనేది మిక్స్ చేసుకోవాలి. దీన్ని సాఫ్ట్ గా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇందులో గీని కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. మనం రెడీ చేసుకున్న గులాబ్ జామున్ మిక్స్ ని చిన్న చిన్న బాల్స్ లా చేసుకోవాలి. వీటిని నేను చూపిస్తున్నట్టుగా గులాబ్ జామున్ మిక్స్ ని ఇలా ప్రెస్ చేస్తూ బాల్స్ చేసుకోవాలి. అప్పుడే గులాబ్ జామున్ కి పగుళ్ళు అనేవి రావు. ఇప్పుడు నేను చెప్పిన టిప్ మాత్రం అస్సలు మర్చిపోకండి. గులాబ్ జామున్ పర్ఫెక్ట్ గా రావాలంటే ఇదే మెయిన్ రీజన్. ఇలా చేస్తే ఎప్పుడు గులాబ్ జామున్ చెయ్యని వారు కూడా చాలా ఈజీగా చేసేస్తారు. ఇక్కడ గులాబ్ జామున్ ప్యాకెట్స్ ని 3 తీసుకున్నాను. ఈచ్ వన్ 10 రూపీస్. మీ ఏరియాలో ఇవి దొరికితే వీటితోనే ఫస్ట్ ట్రై చేయండి. గులాబ్ జామున్ చేయడం అస్సలు రానివారు. గులాబ్ జామున్ ఎలా చేసినా టేస్టీగానే ఉంటాయి. బట్ నేను చెప్పిన టిప్స్ తో పాటిస్తే పర్ఫెక్ట్ గా వస్తాయి. గులాబ్ జామున్ బాల్స్ ని రెడీ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ లోకి అరేంజ్ చేసుకోవాలి. ఈ లోపు పంచదార పాకాన్ని రెడీ చేసుకుందాం. ముందుగా ఒక బౌల్ పెట్టుకొని అందులో గులాబ్ జామున్ మిక్స్ తీసుకున్న కప్పుతోనే షుగర్ ని కూడా ఈక్వల్ గా తీసుకోవాలి. నేను 1.5 కప్పు తీసుకున్నా కాబట్టి షుగర్ కూడా 1.5 కప్పు తీసుకుంటున్నా. ఇందులో వాటర్ ని కూడా 1.5 కప్పు పోసుకోవాలి. ఇలాచిని కూడా దంచుకొని వేసుకోవాలి ఫ్లేవర్ కోసం. ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. వచ్చేలోపు గులాబ్ జామున్ బాల్స్ ని డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పోసుకొని అది హీట్ అయ్యాక మనం రెడీ చేసుకున్న బాల్స్ ని వేసుకోవాలి. నేను గులాబ్ జామున్ మిక్స్ ని ఓన్లీ రౌండ్ గానే కాకుండా ఈ షేప్ లో కూడా రెడీ చేసుకున్నాను. దీన్ని ఒక్కొక్కటి విడివిడిగా వేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తాన్ని సిమ్ లో పెట్టి మాత్రమే చేసుకోవాలి, లేదంటే త్వరగా మాడిపోతాయి. వీటిని స్లోగా డీప్ ఫ్రై చేసుకోవాలి. పిండిలా ఉండకుండా ఈవెన్ గా ఫ్రై అవుతాయి. మీరు గులాబ్ జామున్ ఇదే ప్రాసెస్ లో చేస్తారా లేక ఇంకా ఏమన్నా ప్రాసెస్ లో చేస్తారా కామెంట్ చేసి చెప్పండి. గులాబ్ జామున్ బాల్స్ ని కూడా మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. చూడండి, మీరే ఒక్కదానికి కూడా పగుళ్ళు అనేవి రాలేదు. మీరు అబ్జర్వ్ చేశారా లేదా? కొంతమందికి ఎన్నిసార్లు చేసినా సరే, ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే పగుళ్ళు అనేవి వస్తూనే ఉంటాయి. నేను చెప్పిన టిప్స్ తో ఒక్కసారి ట్రై చేయండి, అసలు పగుళ్ళు అనేవి. గ్యాప్ లో పంచదార పాకం కూడా రెడీ అవుతుంది. స్టవ్ ని ఆఫ్ చేసుకుని ఒక 10 మినిట్స్ దాకా చల్లారనివ్వాలి. మనం రెడీ చేసుకున్న బాల్స్ ని అందులో వేసుకోవాలి. మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. పంచదార పాకం ముదురు పాకం అవ్వకుండా చూసుకోండి. అప్పుడే గులాబ్ జామున్ టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ బాల్స్ ని పంచదార పాకంలో వేసిన తర్వాత అది అబ్జర్వ్ చేసుకోవడానికి మనకు ఒక 1 అవర్ టైం అన్నా పడుతుంది. మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకుందాం. 1 hour later. 1 అవర్ తర్వాత చూడండి, మన గులాబ్ జామున్ ఎంత మంచిగా రెడీ అయిపోయింది. నేనైతే అస్సలు ఎప్పుడెప్పుడు తింటానా అని ఫుల్ వెయిట్. గులాబ్ జామున్లు అన్నిటిని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. పాకం కూడా పర్ఫెక్ట్ గా వచ్చింది. పాకం పర్ఫెక్ట్ గా వస్తేనే గులాబ్ జామ్ అనేది టేస్ట్ వస్తుంది. కాబట్టి పాకాన్ని జాగ్రత్తగా రెడీ చేసుకోవాలి. ఈ గులాబ్ జామున్ చూస్తుంటే మీకు నిజంగా తినాలనిపిస్తుందా లేదా అనేది ఒక్కసారి కామెంట్ చేసేయండి. ఇప్పుడు నేను చేసిన గులాబ్ జామున్ మిక్స్ అనేది రెగ్యులర్ గా చేసుకునే గులాబ్ జామున్ మిక్స్ టేస్టే ఉంది. ఏ మాత్రం తక్కువ లేదు. ఈ స్వీట్ ని మీకు ఇష్టమైన వాళ్ళకి చేసి పెట్టండి, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇంతవరకు వీడియోని చూసారు కదా, ప్లీజ్ లైక్ షేర్ చేసుకోవచ్చు కదా. అలాగే మన ఛానల్ ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.